హలో ఫ్రెండ్స్, మరొక హెల్త్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకొచ్చాను. ఈరోజు మనం ఆరోగ్యకరమైన కాలేయం గురించి మాట్లాడుకుందాం. ఆరోగ్యకరమైన కాలేయాన్ని మనం కలిగి ఉండటానికి సమతుల్యమైన ఆహారాన్ని తీసుకోవాలి. మద్యపానం చేసేవారుంటే తప్పక దాన్ని తగ్గించాలి. వ్యాయామం చేస్తూ కాలేయానికి హాని కలిగించే ఇన్ఫెక్షన్లకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా తరచుగా వ్యాయామాలతో పాటుగా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లను ఆహారంలో భాగంగా చేర్చుకోవాలి. మన శరీరంలో ఉన్న వ్యర్థాలను ఫిల్టర్ చేయడంలోనూ, జీర్ణక్రియకు సహాయపడటంలోనూ, ముఖ్యమైన పదార్థాలను ఉత్పత్తి చేయడం వంటి అతి ముఖ్యమైన విధులను నిర్వహిస్తుంది కాలేయము. కాబట్టి కాలేయం యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మన లక్ష్యంగా పెట్టుకోవాలి. మన లివర్ ఆరోగ్యంగా ఉండాలి అంటే ఆల్కహాల్ని తగ్గించడం లేదా పూర్తిగా మానేయడం మంచిది. లేదంటే ఫ్యాటీ లివర్, హైపటైటిస్ లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మన డైట్ని ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాలి. కాలేయం యొక్క ఆరోగ్యానికి సమతుల్యమైన ఆహారం తీసుకోవాలి. ఆరోగ్యానికి మేలు చేసే ఆకుకూరలు, తృణధాన్యాలు, క్యారెట్లు, బెర్రీస్ వంటివి ఎక్కువగా తీసుకోవాలి. లీన్ ప్రోటీన్ తింటే కూడా లివర్ ఆరోగ్యం బాగుంటుంది. మరియు షుగర్ తినడం తగ్గించుకోవాలి. లివర్ ఆరోగ్యంగా ఉండాలి అంటే చక్కెర పదార్థాలకు వీలైనంత దూరంగా ఉంటే మంచిది. అలాగే రిఫైన్డ్ కార్బోహైడ్రేట్లు మరియు బ్రెడ్, స్వీట్స్, పాస్తా వంటివి కూడా తినకుండా ఉండాలి. ఎక్కువగా షుగర్ తీసుకుంటే ఫ్యాటీ లివర్ వచ్చే సమస్య ఉంటుంది. కాబట్టి వీలైనంతగా షుగర్ని కంట్రోల్లో ఉంచుకుంటే మన కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. మన కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి అంటే మన బాడీ ఎప్పుడూ కూడా హైడ్రేటెడ్గా ఉండేలా చూసుకోవాలి. దానికోసం రోజు కనీసం 8 గ్లాసుల మంచినీరు తాగాలి. దీనితో లివర్ ఆరోగ్యంగా ఉంటుంది. చాలామందికి ఎక్కువగా నీళ్లు తాగడం అలవాటే ఉండదు. భోజనం చేసినప్పుడు, బ్రేక్ఫాస్ట్ చేసినప్పుడు, మరి దాహం వేస్తేనో కొన్నిగా మంచినీళ్ళు తాగుతూ ఉంటారు. అలా కాకుండా ఖచ్చితంగా గుర్తుంచుకొని మరి వాటర్ తాగడం వల్ల కాలేయ ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు. మన బాడీని ఎల్లవేళలా హైడ్రేటెడ్గా ఉంచుకోవచ్చు. చిన్నవాళ్ల నుండి పెద్దవాళ్ల వరకు చాలామంది ఈ రోజుల్లో ఊబకాయలుగా కనిపిస్తున్నారు. ఊబకాయం వలన నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ సమస్య వస్తుంది. బరువును నియంత్రణలో ఉంచుకుంటేనే లివర్ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. కాలేయ సంబంధ సమస్యలకు మనం దూరంగా ఉండవచ్చు. కాబట్టి బరువును కంట్రోల్లో ఉంచుకునేందుకు హెల్దీ డైట్ని మెయింటైన్ చేయాలి. సిస్టమేటిక్గా ఎక్సర్సైజెస్ కూడా ప్లాన్ చేసుకోవాలి. చాలామంది ఎక్కువగా మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. ముఖ్యంగా పెయిన్ కిల్లర్స్ వేసుకోవడం వల్ల కూడా లివర్ ఆరోగ్యం దెబ్బతింటుంది. చిన్న సమస్యలు వచ్చినప్పుడు ఇంటి చిట్కాలను ట్రై చేయడం మంచిది. కొంతమంది బాడీ బిల్డింగ్ చేసేవాళ్ళు సప్లిమెంట్స్ తీసుకుంటూ ఉంటారు. ఈ సప్లిమెంట్స్ కూడా కాలేయానికి హాని కలిగిస్తాయట. కాబట్టి ముఖ్యంగా పెయిన్ కిల్లర్స్ మరియు సప్లిమెంట్స్ తీసుకునే వాళ్ళు కాస్త జాగ్రత్తలు పాటిస్తే కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. పసుపు, వెల్లుల్లి, గ్రీన్ టీ మరియు నిమ్మరసం వంటివి కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. లివర్ని క్లీన్ చేస్తాయి. కాబట్టి తరచుగా వీటిని మనం ఆహారంలో భాగంగా చేర్చుకోవాలి. రెగ్యులర్గా తాగే టీలను గ్రీన్ టీ లేదా లెమన్ టీతో రీప్లేస్ చేస్తే లివర్ హెల్త్ని మనం కాపాడుకోవచ్చు. మనం తరచుగా తినేటువంటి ప్రాసెస్డ్ ఫుడ్ని అవాయిడ్ చేయాలి. ఎక్కువ సాల్ట్, ప్రాసెస్డ్ ఫుడ్ తినడం వల్ల కాలేయం యొక్క ఆరోగ్యం దెబ్బతింటుంది. క్యాండ్ సూప్స్, సాస్ వంటి వాటిని తినేప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా వీలైనంత మటుకు జంక్ ఫుడ్ని అవాయిడ్ చేసినప్పుడు మనం హెల్దీ లైఫ్ని లీడ్ చేయగలుగుతాము. మన లివర్ ఆరోగ్యంపైనే మన సంపూర్ణమైన శరీర ఆరోగ్యం అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి లివర్ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎంతైనా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పక మన వీడియోని లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక బ్యూటిఫుల్ హెల్త్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బాయ్.